జావా ఎందుకు 100% ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు? సో, దీనికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. సో, అందులో కొన్ని రీజన్స్ అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ రీజన్ వచ్చేసి మనకి జావాలో మనకి ప్రిమిటివ్ డేటా టైప్స్ అయితే ఉన్నాయి. ప్రిమిటివ్ డేటా టైప్స్‌కి ఈవెన్ దో ర్యాపర్ క్లాసెస్ ఉండడం కూడాని ఒక పెద్ద ఇష్యూనే. ఓకేనా? అంటే మనం ఓన్లీ ర్యాపర్ క్లాసెస్‌ని ఉపయోగించుకొని డైరెక్ట్‌గా ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఇంట్ గాని, ఫ్లోట్, డబుల్ వీటిని డైరెక్ట్‌గా ఆ ఫంక్షనాలిటీస్‌ని మనం ఉపయోగించలేము. ఓకేనా? అంటే ఈవెన్ ప్రిమిటివ్ డేటా టైప్స్‌ని మనం ఆబ్జెక్ట్స్‌గా ఉపయోగించలేము. అండ్ ర్యాపర్ క్లాసెస్‌ని 100% ప్రిమిటివ్ డేటా టైప్స్‌గా ఉపయోగించలేము. అంటే ఇక్కడ కంప్లీట్‌గా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనే కాన్సెప్ట్ మిస్ అవుతుంది కదా! సో, దట్స్ ద వన్ పాయింట్. అండ్ అనదర్ పాయింట్ ఇట్ ఈస్ థాట్ స్టాటిక్ మెథడ్స్. స్టాటిక్ మెథడ్స్ అండ్ స్టాటిక్ వేరియబుల్స్‌ని మనము ఎక్కడ కూడాని డైరెక్ట్‌గా ఆబ్జెక్ట్‌ని ఉపయోగించుకొని కాల్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా క్లాస్ నేమ్‌ని ఉపయోగించుకొని డైరెక్ట్‌గా మనం కాల్ చేసేస్తాం. అండ్ ద థర్డ్ పాయింట్ ఈస్ థాట్ దిస్ అండ్ సూపర్ కీవర్డ్స్. ఈ దిస్ అండ్ సూపర్ కీవర్డ్స్‌ని ఉపయోగించుకొని మన దిస్‌ని ఉపయోగించి కరెంట్ క్లాస్‌కి వితౌట్ ఆబ్జెక్ట్‌ని ఉపయోగించుకొని అందులో ఉన్న డేటాను మనం డైరెక్ట్‌గా యాక్సెస్ చేసేయవచ్చు కదా! అలానే సూపర్ క్లాసెస్ పేరెంట్ క్లాసెస్‌లో ఉన్న ప్రాపర్టీస్‌ని గానీ, మెథడ్స్‌ని గానీ డైరెక్ట్‌గా మనము సూపర్ కీవర్డ్‌తో డైరెక్ట్‌గా యాక్సెస్ చేసేయవచ్చు వితౌట్ క్రియేటింగ్ దట్ ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనే కాన్సెప్ట్ మిస్ అవుతున్నట్టే కదా! సో, దీంతో పాటు మనకి ఆపరేటర్ ఓవర్‌లోడింగ్ అనే కాన్సెప్ట్ కూడా మిస్ అవుతుంది ఇక్కడ. నార్మల్‌గా మనకి ఆపరేటర్ అంటే ఒక ఫంక్షనాలిటీ గాని కింద గాని మనం ట్రీట్ చేస్తాం కదా! నార్మల్‌గా. బట్ ఆ కాన్సెప్ట్ కూడా ఇక్కడ మిస్ అవుతుంది. దట్స్ ద రీజన్ మనకి జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ 100% కాదు. ఓకేనా? లైక్ రూబీ లాగా. ఓకేనా? రూబీ అనుకోండి 100% ఊప్స్ అనమాట. బట్ జావా అయితే కాదు. సో, ఐ థింక్స్ ఇట్స్ క్లియర్ రైట్? సో, ఇలాగా మనం ఇంకా లైక్ మోర్ ప్రోగ్రామాటికల్ వే ఆఫ్ వీడియోస్ చేయాలి అంటే ప్లీజ్ ఒక లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. థాంక్ యూ.